అందరికీ నమస్కారము. ఒకప్పుడు బడంగపేట గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు బడంగపేట అనే పేరును రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబడిన ఆ రోజుల్లో కాలక్రమేణా బడంగపేట నగర పంచాయతీ కావడము, తర్వాత జిహెచ్ఎంసీలో విలీనం కావడము, ఇవాళ బడంగపేట కార్పొరేషన్ లాంటి రాజకీయ క్రీనీడలో అప్పుడున్న మంత్రిగా పనిచేసిన గౌరవనీయ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, ఇప్పుడున్న స్థానిక మహేశ్వరం నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే 120 నుంచి 150 కోట్ల మేరకు అవినీతి జరిగిందో నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఆమెకు తెలియంది కాదు. పదే పదే గత 4-5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ బడంగపేట కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిని పత్రికా ముఖంగా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ వారి ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన అక్రమాలను వెలికితీసి ఇవాళ ప్రజల ముందు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మా మీద కేసులు వేసుకొని ఇవాళ కోర్టులు చుట్టూ తిరుగుతున్న సందర్భాలు కూడా ఇవి. మన ఎమ్మెల్యే గారికి ఏ గ్రామంలో అయినా, ఏ వీధిలో, ఏ కాలనీలో ఏమి జరుగుతున్నది, ఎటువంటి వ్యవస్థ ఉన్నది, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నది, ఎక్కడ అవినీతి జరుగుతుంది అని చేరవేసే ఆమెకు ఇన్ఫార్మర్స్ ఉన్నారు. వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్నది ఎమ్మెల్యే గారికి. ఇన్నిసార్లు మేము పదే పదే ఇక్కడ జరుగుతున్న అవినీతిని బయటికి తీసినా కానీ పాఠశాల మరుగుదొడ్లలో జరిగిన 45 లక్షల రూపాయలు బాలపూర్ పాఠశాలలో మరుగుదొడ్లను కూడా విడవలేదు. ఈ రాష్ట్రానికి, మన దేశానికి సర్వీస్ చేసిన మాజీ సైనికులు, వాళ్ళకు ఒక 5 ఎకరాల భూమి ఇవ్వాలి, 500 గజాల జాగా ఇవ్వాలి, ఇల్లు కట్టుకుంటే ఇంటికి ట్యాక్స్ ఉండొద్దు, ఎగ్జంప్షన్ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ జీవో ఉన్నది. ట్యాక్స్ రద్దు చేస్తుంది కూడా మాజీ సైనికుల దగ్గర లంచాలు తీసుకున్న సందర్భాలు ఈ మన మున్సిపల్లో ఉన్నది. దురవ్యవస్థ. దీనికి అందరం కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది వీళ్ళు చేసిన అవినీతికి. జిహెచ్ఎంసీలో ఏకపక్షంగా ఒక 10 మంది ఉన్నత శ్రేణి అధికారులను బహుశా జిహెచ్ఎంసీ చరిత్రలో ఇట్లా సస్పెండ్ కావడం ఇది మొదటిసారి అనుకుంటా నేను. ఇది ఎంత ఘోరం. సాయిబాలాజీ నగర్ నాదర్గుల్ రెవెన్యూలో 5,000 గజాలను యథేచ్ఛగా ఆక్రమించేసి కరెక్షన్ చేసిన సందర్భాలను వెలికి తీసినాము. శ్రీ మారుతి నగర్లో 1,600 గజాలు, 2,000 గజాల పార్కులను యథేచ్ఛగా అక్కడ దోచుకొని పెద్ద వ్యవస్థల ఒక పెద్ద బిల్డింగ్లను, కాంప్లెక్స్లను కడుతున్నారు. దాన్ని మేము తీసుకొచ్చినాము. ఎటువంటి యాక్షన్ లేదు. మంత్రి గారికి దాకా పోయింది పత్రికా ముఖంగా. ఇక్కడ ఉన్న ఈ పత్రికా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ముఖంగా మేము తీసుకెళ్ళినాము. దాని మీద యాక్షన్ లేదు. ఎవరైతే అప్పట్లో కమిషనర్గా, ఒక మహిళ కమిషనర్గా ఉన్నదో సరస్వతి గారు, ఈమెకు కార్పొరేటర్లు అయిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు యథేచ్ఛగా ఆమె వెనకాల ఉండి చేపించిన ఈ నాటకాలకు, ఇంత భారీ ఎత్తున 150 కోట్ల కుంభకోణాలకు వీళ్ళందరూ కూడా భాగస్వాములే. ఇందులో మేయరు, డిప్యూటీ మేయరు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఈ పాపంలో భాగం పంచుకునే వ్యక్తులే. వీరందరికంటే పెద్ద అనకొండ ఎమ్మెల్యే గారు ఇవాళ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. ఆమెకు తెలియదా అండి? ఇన్ని రకాల బీజేపీ ఇన్ని రకాలుగా మేము అభియోగాలు మోపుతున్నాము. ఆమెకు తెలియదా? ఎందుకు ఆమె ఎంక్వైరీ ముందు చేపించినుంటే, ఈ కమిషనర్ మీద ఎంక్వైరీ పెట్టించినుంటే ఇంత దురవస్థకు ఈరోజు రాకపోతుండే కదా. ఎవరైనా బలి పశువులు ఎవరు సంపాదించుకున్నారు? కొరగాని పెంకుటిళ్ళల్లో ఉండే, రోడ్ల మీద ఉండే ఇవాళ సోకాళ్ళు కార్పొరేటర్స్, ఒకప్పుడు ఏం లేకుండా బీదరికంగా ఉండే, పేదరికంలో మగ్గుతున్న కార్పొరేటర్లు 100 కోట్ల రూపాయలను ఎట్లా సంపాదించుకున్నారు? ఏ విధంగా సంపాదించుకున్నారు? ఇది ఎవరి ప్రోద్బలంతో? అక్కడ కార్పొరేటర్లు వెనకేసుకొచ్చింది, ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉండే అధికారులను వెనకేసుకొచ్చింది. ఎన్ని రకాలుగా మేము దృష్టికి తీసుకొచ్చినా కానీ, ప్రజల దృష్టికి తీసుకొచ్చినాము, పత్రికా విలేకరుల దృష్టికి తీసుకొచ్చినాము. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా ఆమె స్పందించలేదు. ఒక ఎంక్వైరీ కూడా కండక్ట్ చేయలేదు ఎమ్మెల్యే గారు. దీని వెనకాల ఎమ్మెల్యే గారి హస్తం ఉన్నది. ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఆయా పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్ల హస్తం ఉన్నది. మేయర్ది ఉంది, డిప్యూటీ మేయర్ది ఉన్నది, కార్పొరేటర్లు ఉన్నది. చాలా ఘోరమైన పరిస్థితి. ఇవాళ ఈ అధికారులు ఇవాళ సస్పెండ్ కావడం, దీనికి అంతటికి కార్పొరేటర్లు, కమిషనరు, డిప్యూటీ పెద్ద అనకొండలు, ఎమ్మెల్యే గారు కూడా పెద్ద అనకొండ ఇందులో.
సిగ్గుచేటైన విషయం ఇది, చెప్పుకోవడానికి బాధేస్తున్నది. శ్మశాన వాటికను కూడా విడుదల, బడంగపేటలో ఉండే శ్మశాన వాటికను కూడా ఒక సర్పంచు ఆయా రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు తల వంచి డబ్బులు తిని ప్రహరీని కూడా దాదాపు ఒక 50 ఫీట్ల మేరకు వెనక్కి జరిపి కట్టిన సందర్భం. అదే శ్మశాన వాటికలో 1500 గజాల స్థలాన్ని ఆక్రమించుకొని బై నంబర్ వేసి 1500 గజాలను రిజిస్ట్రేషన్ చేసుకొని యథేచ్ఛగా అమ్ముకునే సందర్భాలు ఈ సర్పంచ్లు, కార్పొరేటర్లు చేయనుంది. అందులో శ్మశానం, అరే మనం కూడా పోతాం రేపటి నాడు, శ్మశానాన్ని కూడా విడవలే, మరుగుదొడ్లను విడవలే, పాఠశాలలు పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలను కూడా విడవలే. బడంగపేటలో కూడా సేమ్, ఇక్కడ కూడా 30 లక్షల రూపాయలను తిన్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని కూడా వెలికి తీస్తాము, చాలా వెలికి తీసినాము. అక్కడ మన ఆ బూర్గి చెట్టు అని ఉంటుంది, అక్కడ ఒక బిల్డింగు పార్కును ఆక్యుపై చేసుకొని కట్టిరు, దాన్ని తీసుకొచ్చినాం. దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఈ కమిషనర్ గారికి అప్పట్లో ఉండే కమిషనర్గా ఒక మహిళ ఏదైతే ఉన్నదో సరస్వతి గారు, మళ్ళా ఆమె రాజకీయ అండతోని మళ్ళీ డిప్యూటీ కమిషనర్గా ఒక 20 రోజులు కాలే మళ్ళీ డిప్యూటీ కమిషనర్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఆమె యథేచ్ఛగా చేసిన అక్రమాలను నిలుపుకునేందుకు మళ్ళీ డిప్యూటీ కమిషనర్గా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఎంత రాజకీయపరమైన క్రీనీడ ఇది, ఎంత వాళ్ళ ఉద్దేశాలతోని ఎంత పెద్ద చేతులు ఉంటే కానీ ఇది జరగదు. ఇది పర్మిషన్లకు, హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్లకు వెళ్తే ఈవెను ఇక్కడ ఉండే పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి మేము అని చెప్పి కన్స్ట్రక్షన్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి వీళ్ళ కడుపు కొట్టాడు. పేరేమో విలేకరుల పేరు ఖరాబు, తినేది ఈ అనకొండలు, వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళ కడుపు కొట్టిండు. ఇదే విలేకరులకు ప్లాట్లు ఇచ్చినాం. ఈ విలేకరుల పేర్లు చెప్పుకొని కార్పొరేటర్లు అక్కడ కూడా అక్రమాలు చేసుకొని ప్లాట్లను యథేచ్ఛగా అక్రమంగా చేసుకొని సంపాదించుకున్న రోజులు, యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. ఎమ్మెల్యే గారి డ్రైవర్కి ఒక ప్లాట్ ఇచ్చారు. ఇందులో ఎంతవరకు సమంజసం ఇది? ఆ డ్రైవర్ మళ్ళీ వేరే అమ్ముకున్నాడు కోట్ల రూపాయలలో. అరే ఎక్కడ పోతుంది వ్యవస్థ? అదే సర్వే నెంబర్ 2లో మా ఎస్సీలకు సంబంధించిన భూములు, దానిని గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు తీసేసుకున్నారు. బీద బతుకులు, కడుపు నిరుపేదలు, వ్యవసాయం చేసుకొని బతుకుతున్న మా ఎస్సీ వాళ్ళ కడుపులు కొట్టి ఆమె లైబ్రరీకి ఆమె భర్త పేరు పెట్టుకున్నది. ఎందుకండి? ఎవరి పేరు ఎందుకు పెట్టుకుంటావు? ఆయన పేరు తీసుకున్నారు, ల్యాండ్స్ తీసుకున్నారు. ఒక దగ్గరేమో అదే కాలనీలో సబితాందర్ రెడ్డి కాలనీ, అది మా గ్రామానికి సంబంధించిన భూమి, మా ఎస్సీలకు సంబంధించిన భూమి. అక్కడ ఏమో నీ పేరు పెట్టుకుంటావు, గ్రంథాలయానికి ఏమో ఇంద్రారెడ్డి పేరు పెట్టుకుంటావు. ఎవరి ఇంద్రారెడ్డి? ఉండొచ్చు కాక ఒకప్పుడు హోమ్ మినిస్టర్. మా భూములు కదా, మా ఎస్సీల పేర్లు పెట్టాలి కదా, ఇలా మేము సంతోషిస్తుంటాం కదా. అయినా మా కడుపులో కొడుతుంది. ఉన్న 2 ఎకరాల మాకు ప్లాట్లు ఇవ్వమంటే ప్లాట్లు ఇవ్వము మా ఎస్సీలకు. ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి మేడం గారు యథేచ్ఛగా రాజకీయ ఈ క్రీనీడలో ఇవాళ ఏదైతే అవినీతి జరిగిందో, ఎమ్మెల్యే గారి నుండి, మేయర్ నుండి, డిప్యూటీ మేయర్ నుండి కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఇందులో భాగస్వామ్యం ఉన్నది. ఇప్పటికైనా ఎవరైతే సస్పెండ్ అయిన అధికారులు నోరు తెరవండి. మీరెందుకు బలిపశువులు అవుతున్నారు? మీ వెనకాల రాజకీయ అండ ఎవరెవరు ఉన్నారో, మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి ఈ అవినీతికి పాల్పడదేశంలో గలం విప్పండి, బయటికి లాగండి. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ అధికారులకు నేను మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ అవినీతి కొండలు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, సర్పంచులు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్, డిప్యూటీ మేయర్ వాళ్ళ ఇండ్ల పైన, వాళ్ళ ఆస్తుల పైన ఇవాళ అటాక్ చేసి ఎంత మేరకు సంపాదించుకుంటూ కూడా వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉన్నది. ఒకప్పుడు ఏం లేకుండా నిరుపేదలు, కడు నిరుపేదలు ఇవాళ 200-300 కోట్ల శ్రీమంతులు అయిపోయారు ఒక్కొక్కరు. ఎంసీఆర్ కాలనీలో 2000 పైచిలకు గజాలను ఆక్రపై చేసుకున్నారు. దానిపైన మేము పెట్టినాం. ఇక్కడ ఏ అప్లికేషన్ ఇచ్చినా తీసింది, చదివింది, చెత్తబుట్టలు పడేసింది కమిషనర్, సో కాల్డ్ సస్పెండెడ్ కమిషనర్. యథేచ్ఛగా డబ్బులు తిన్నారు, వ్యవస్థకు అమ్ముడు పోయిండ్రు. ఇటువంటి అధికారుల వల్ల బడంగపేట గ్రామము ఒకప్పుడు ఉన్నతంగా ఉన్న రాష్ట్రంలో ఒక పై స్థాయికి తీసుకెళ్లిన గ్రామ పంచాయతీని ఇవాళ బడంగపేటకు మారు పేరు ఏంటంటే అవినీతి బడంగపేట అనే పేరు తీసుకొచ్చిన ఇటువంటి అధికారులను దీనికి ఒక పెద్ద ఎత్తున ఒక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన ఆమె ఇంత యథేచ్ఛగా అధికార దుర్వినియోగం జరుగుతున్నప్పుడు మీరేం కళ్ళు లేవాండి? మీకు
ఎంక్వైరీ మీరు ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదు ఇప్పటి వరకు? మేము ఇంత ఆక్రందనతో వ్యవస్థ కుళ్ళిపోతున్నది, వ్యవస్థను దోచేస్తున్నారు, మేము ఈ విధంగా పత్రికా ముఖంగా మేము చెప్పినా కానీ మీరు ఎందుకు స్పందించలే? ఇన్ని 3-4 ఏళ్ల నుంచి మీరు ఎందుకు స్పందించలే? ఇవాళ మీరు స్పందించి ఎంక్వైరీ పెట్టించుంటే ఈ వ్యవస్థ, ఈ దురవ్యవస్థ ఉండకపోవు కదా, ఇంతమంది సస్పెండ్ కాకపోదురు కదా ఈ 10 మంది. దీనికంతటికి బాధ్యురాలు మాత్రము సబితా ఇంద్రారెడ్డి గారే, మేయరు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అని నేను చెప్పగలుగుతున్నా. ధన్యవాదాలు అందరికీ. జై శ్రీరామ్.